అయ్యండి. మనకు స్క్వేర్ నెక్ బ్లౌజులు వచ్చినాయనుకో, కస్టమర్లు స్క్వేర్ నెక్ బ్లౌజులు ఇచ్చిండ్రనుకో, అయితే స్క్వేర్ నెక్ బ్లౌజులు ఇచ్చినప్పుడు మనకు ఇట్లా ఫస్ట్ హ్యాండ్స్కి ఇట్లా బార్డర్ తీసుకున్న తర్వాత మన కిందికి ఇంకొకటి ఎక్స్ట్రా బార్డర్ వస్తుంది. బార్డర్ హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఎక్స్ట్రా ఇంకో బార్డర్ ఉంటుంది చూడండి, చిన్న బార్డర్. అయితే దాన్ని ఏం చేయాలి, మనం డిజైన్ పెట్టమన్నారు వీళ్ళు. అయితే ఇలా ఫోల్డ్ చేసి ఫోల్డ్ చేసి ఇప్పుడు మనకి స్క్వేర్ నెక్ బ్లౌజ్ కదా, మనం కట్ చేసి వేయకుండా ఇలా డైరెక్ట్ వేసేయచ్చు. స్క్వేర్ నెక్ ఇలా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే ఇది కుట్లలో పోతుంది. ఇట్లా కుట్లలకు ఇక్కడ నుండి ఇక్కడ వరకు డైరెక్ట్ బోర్డర్ వస్తుంది. నేను మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపించుతా. మళ్ళీ మనం దాన్ని కట్ చేసి మళ్ళీ జెయింట్ చేసి అట్లేముండదు. డైరెక్ట్ ఇట్లా పెట్టేసుకొని ఇక్కడ మధ్యలోకి ఫ్లవర్ పెట్టేసుకుంటే బాగుంటుంది. మనకు బార్డర్ వేస్ట్ చేసినట్టు ఉంటుంది, వాళ్ళకు డిజైన్ ఇలాగ అవుతుంది. అందుకే నేను స్క్వేర్ నెక్లు వచ్చి ఇట్లా బార్డర్ బ్లౌజులు వస్తే ఇంత వేస్తాను. అది కిందికి మనం ఇక్కడ వేసే బదులు ఇట్లా ఉడితే బాగుంటుంది. నేను మీకు స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూపించుతాయి. స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఒకటి వీడియో ఇస్తా, అప్పుడు చూడండి. సూపర్ వస్తుంది బ్లౌజ్ ఇది.